ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పించుమా, నేడు మాతో కూడా ఉండి మమ్ము నాడి పించుమా. హల్లెలూయా. అవును, ఆనాడు ఇశ్రాయేలు సైన్యానికి ముందుగా నడిచిన దేవుడు ఈ రోజు వరకు మనతో పాటు మన ముందుండి నడిచాడు. నేటికి అనుదిన వాగ్దానం అందించడం ప్రారంభించి సంవత్సరం పూర్తవుతా ఉంది. దేవుడు ఎంతగానో మనల్ని గడిచిన రోజుల్లో బలపరిచాడు, ఆదరించాడు, నడిపించాడు. కేవలం గ్రూప్లో ఉన్న సభ్యులను ఉద్దేశించి ప్రారంభించిన ఆడియో రూపంలో అందించబడే ఈ చిన్న పరిచర్య ఈరోజు యూట్యూబ్ వరకు నడిపించబడింది అంటే ఇది కేవలం దేవుని కృపయే. నేను ఈ అనుదిన వాగ్దానం అందించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మా తండ్రి గారితో చెప్పినప్పుడు మంచి నిర్ణయమే, కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. అన్ని వేళలా ప్రతిరోజు అందించడం చాలా కష్టమైన పని, ఆలోచించుకో అని అన్నారు. అప్పుడు నేను పట్టుదలతో చెప్పిన మాటను దేవుడు విన్నాడు అని ఈరోజు తెలుస్తూ ఉంది. నిజమే, కష్టమే అండి. కానీ మనిషికి ఏది ఏమైనా తినడానికి, నిద్రపోవడానికి సమయం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ నేను రోజంతా బిజీగా ఉన్నా దేవుని పని కూడా నిత్యవసరంగా, నిత్య కృత్యంగా చేస్తాను, మానను అని చెప్పి ప్రారంభించాను. ఎన్నో వాగ్దానాలను మీకు అందించాను. దేవుడు గొప్పవాడని, భయపడొద్దు అని, బాధ చూచేవాడని, మొర్రను వినేవాడని, నడిపిస్తాడని, ఆదరిస్తాడని, సహాయం చేస్తాడని, కృప చూపిస్తాడని మనం ధైర్యం కలిగి దేవుని వైపు చూడాలి అని రోజుకొక మాట చెప్పున నేను చెప్పడం ప్రారంభించినప్పుడు మొదటి 100 రోజుల్లో నా జీవితంలో ఆశ్చర్యకరమైన మేలులు చూశాను. అసాధ్యమైనవి ఎన్నో సాధ్యమయ్యేలా దేవుడు నా పట్ల చేశాడు. అయితే ఈ మాటలు సాతాను కూడా విన్నాడేమో. 2025 సంవత్సరం ప్రారంభమైన రోజుల్లో కూడా కొనసాగుతున్న ఈ పరిచర్యకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అవమానాలు, విమర్శలు అపహసించాయి. చెప్తున్నావుగా, ఎలా నిలబడగలవో చూస్తాను అన్నట్లుగా, ఎలాగైనా మాన్పించేయాలి అనేంతగా వరుసగా శ్రమలు, అవాంతరాలు, అనుకోని భయంకరమైన పరిస్థితులు మా కుటుంబంలో కూడా వాటిల్లినప్పుడు అనుదిన వాగ్దానం కేవలం 10 రోజులు నిలిపివేసినప్పటికీ మరలా అంతే ఆదరణకరంగా, అద్భుతంగా, నిరంతరాయంగా ఏకకాలంలో మీకు ఈ వాగ్దానం అందించే కృప దేవుడే దయచేసి ఉన్నాడు. ఇది చాలా చిన్న పని అయినప్పటికీ దీని వెనక నా ప్రయాస, బర్నబాస్ గారి అబ్బాయి వినయ్ కష్టం కూడా ఉంది. విజువల్స్ యాడ్ చేసి, మ్యూజిక్ యాడ్ చేసి, మీరు వినడానికి చక్కగా ఉండేందుకు, ఫార్వర్డ్ చేయడానికి అనువుగా సోషల్ మీడియాలో అందించే ప్రయాస వెనక మీకు ఆశీర్వాదకరంగా ఉందని, మీరిచ్చే ప్రోత్సాహం, మీ ఏకీభావం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. ఉదయాన్నే తెల్లవారకు ముందే నేటి వరకు అందించబడిన ఈ అనుదిన వాగ్దానం నేటి నుండి ఒక కొత్త శైలిలో ఆత్మీయ గీతంతో జోడించబడింది. ఉదయాన్నే వినే మాట కంటే పాట శక్తివంతమైంది కదా. అది రోజంతా మీ హృదయంలో, మీ నోటులో అలా అలా హమ్ చేస్తూనే ఉంటుంది. అలా ఉండాలని, అది దైవగీతం అయి ఉంటే మరింత మేలుకరమని ఈ విధంగా ఉద్దేశించి ఉన్నాం. ప్రతిరోజు ఏకీభవించే చాలామంది తెల్లవారుజామున దేవునితో కొద్ది సమయం గడపడానికి ఈ అనుదిన వాగ్దానం ఆధారమైందని చెప్పవచ్చు. నా ఒక్కదానితో ప్రారంభించిన ఈ చిన్న పరిచర్య ఫార్వర్డ్ ద్వారా అనేకులను మమేకం చేసింది. ఇది కేవలం దేవుని కృప వలనే సాధ్యమైంది. ఈ ఆశీర్వాదానికి మీరు పొందుకున్నారని, దేవుని కంచెలో భద్రపరచబడి ఉన్నారని, ఆయన కట్టడల్లో ఆనందించేవారై ఉన్నారని నమ్ముతున్నాను. వాగ్దానాన్ని మీ జీవితంలో ఫలభరితంగా అనుభవిస్తున్నారని విశ్వసిస్తూ ఈరోజు నూతన సంవత్సరంలో ఆగస్టు 12 నుండి మరొక వార్షికోత్సవంలోనికి ప్రవేశపెట్టిన దేవుని స్తుతిస్తూ
నేటి వాగ్దానాన్ని ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 67 అధ్యాయం 6 వచనం. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును, మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. మన దేవుడు శపించేవాడు కాదు, ఆశీర్వదించేవాడు. ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదానికి పాత్రులు అవ్వడానికి ప్రభువు మనల్ని పిలిచాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులారా, మీకు ఆశీర్వాదం కావాలా? భౌతికపరమైన ఆశీర్వాదం, పరసంబంధమైన ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తి మీద ఉండాలి అంటే ఆ వ్యక్తి ఆశీర్వదించబడమే కాదు, తాను ఆనందించడమే కాదు, తాను తృప్తి పడడమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారతాడు. అదే దేవుని ఆశీర్వాదం అంటే. లోకంలో చాలామంది ఆశీర్వాదం అంటే ఇల్లు కట్టుకోవడం, ఉద్యోగం సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని చూడగలడం, ఇంకా ఏవేవో ఆస్తులు సంపాదించుకోవడం అని అనుకుంటారు. అయితే అది కాదు ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదము అనగా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోవడం, నిన్ను బట్టి అనేకులు ఆనందించగలగడం, నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడడం, నిన్ను బట్టి అనేకులు నెమ్మదిని, తృప్తిని పొందుకోవడం. నీ జీవితం 10 మందికి మేలు కలిగేలా ఉంది అంటే నీవు ఆశీర్వదించబడ్డావని అర్థం. అది ఎవరైనా కావచ్చు. మనకు యోసేపు గురించి తెలుసు కదా. యోసేపు ఆశీర్వదింపబడినవాడు. ఎందుకంటే అతన్ని బట్టి యాకోబు కుమారులు, తన ఇంటివారు, మనవళ్ళు, మనవరాళ్ళు, పశువులు, పాడి అంతా కూడా ఆనందించగలిగారు. కరువు నుండి తప్పించబడ్డారు. వారందరినీ యోసేపు పోషించాడు. ఒకవేళ యోసేపు కనుక లేకపోయి ఉంటే ఆ కరువులో వారంతా నశించిపోయి ఉండేవారు. సమృద్ధి గల ప్రాంతానికి వారిని యోసేపు నడిపించాడు. రండి, నేనున్నాను, మిమ్మల్ని పోషిస్తాను అన్నాడు. వాస్తవానికి వారు చేసిన కీడుకు ప్రతి కీడు యోసేపు చేయాలి. కానీ తన ఆశీర్వాదాన్ని దేవుడు ఎంతగా వృద్ధి చేశాడు అంటే, ఎంతగా ఆశీర్వదించాడు అంటే, తన ఇంటి వారంతటికీ కూడా కీడు చేసిన వారైనప్పటికీ వారికి మేలు చేసేంతగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ఈరోజు నాకు నేనుగా జీవిస్తున్నాను, నా భక్తి, నా కష్టం, నా లాభం, నేను అంటూ జీవిస్తే ఆశీర్వదించబడలేము. కానీ నీకున్న దీవెనను అనేకులకు పంచిపెట్టినప్పుడు మరి ఎక్కువగా ఆశీర్వదించబడతాం. ఇక్కడే అంటున్నాడు, మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. అవును, మన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంతకాలంగా ఫార్వర్డ్ చేస్తున్న, మీ సమాధానాలు అందిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ ప్రయాస, మీరు చేస్తున్న చిన్న పని ఏది వృధాగా పోదు, ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. నీవు అనేకులకు ఆశీర్వాదంగా మారతావు. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. కరుణగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నేటి వరకు 365 రోజులుగా అనేక వాగ్దానాలతో మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి స్తోత్రాలు. ఈ దినమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని, మమ్మల్ని ఆశీర్వాదానికి కారకులుగా మారుస్తావని మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా మా ప్రియులను ఈ మాటల ద్వారా బలపరచమని, ఇంతవరకు ఏకీవించి ఫార్వర్డ్ చేసి పరిచర్యలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరిని ఆశీర్వాదాలతో నింపమని, వారి ఆశీర్వాదాన్ని చూచే భాగ్యాన్ని, వారి వాగ్దానాన్ని అనుభవించే భాగ్యాన్ని వారికి దయచేయమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.